మున్నాజ్పేట్ గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నటువంటి గద్దల నరేందర్ గారి మీద ఆ గ్రామానికి చెందినటువంటి జీవన్ రెడ్డి అనే వ్యక్తి మరి అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదానికి, ఎటువంటి గాయాలు కానటువంటి ప్రమాదానికి మరి నరేందర్ గారు అయినటువంటి మరి టీచర్ను అక్కడ ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ గారిని అది ఘోరంగా వారి కుటుంబ సభ్యులతోటి వాళ్ళ కొడుకు సంపత్ రెడ్డి, సాయి, మరి రవలి రెడ్డి, మరి మిగతా వాళ్ళ మిత్రులతో కలిసి అతని పైన విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. మరి అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ అటువంటి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా సెక్షన్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అట్లాగే ఎస్ఐ గారికి అటెంప్ట్ మర్డరు, ఆయన పైన హత్యాయత్నం కేసు, అలాగే ఒక దళిత ఉద్యోగి మీద దాడి చేసిన దానికి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మరియు అట్లాగే ఉపాధ్యాయ సంఘాల తరఫున పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించి వారు 2 రోజుల్లో కేసు బుక్ చేస్తానని మరి మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి ఇంత ఘోరమైనటువంటి రెడ్ల దురహంకారానికి మరి ఒక సిగ్గుచేటైనటువంటి పని, ఒక బట్టలు దించి ఒక ఉద్యోగిని పాఠశాలలో 10 మంది విద్యార్థులకు చదువు చెప్తున్నటువంటి టీచర్ పైన బట్టలు దించి దాడి చేయడం అనేది ఈ రెడ్ల దురహంకారానికి నిదర్శనంగా మారింది. వెంటనే మీ దురహంకారాన్ని మానుకొని మరి కులహంకార దుశ్చర్యలను మానుకొని వెంటనే ప్రక్షాళన చేసుకొని మరి నరేందర్కు న్యాయం జరిగే విధంగా పోలీసు వారు సహకరించి కేసును మరి కట్టి మరి న్యాయం జరగాలని చెప్పేసి బీసీఎస్సీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్తే. తల్లిని అవమానించినట్లు లెక్క. ఎందుకంటే టీచర్ అనే వృత్తి, ఉపాధ్యాయుడు అనే వృత్తి, ఓ తల్లి బిడ్డల్ని ఎట్లా పెంచుతుందో ఆ బిడ్డల్ని తల్లి పెంచడం కంటే గొప్పగా ఒక ఉపాధ్యాయుడు తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఆ ఉపాధ్యాయుడి పైన దాడి చేయడం ఈ మానవాళికే సిగ్గుచేటుగా భావిస్తూ మరి ఆ దాడి చేసినటువంటి జీవన్ రెడ్డి, వాళ్ళ కొడుకు సాయి, వాళ్ళ కూతురు రవలి, సంపత్ రెడ్డి, నరేష్ అని వెంటనే అరెస్ట్ చేసి వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాల్సిందిగా బీసీఎస్సీ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కోణాల్లో చూస్తూ ఉంటే ఈ రెడ్ల ఆగడాలు చాలా ఎక్కువైతున్నాయి. ఈరోజు దరిపల్లి మండలం మున్నాజ్పేటలో జరిగినటువంటి దాడి, మొన్న కుమ్మర నాగర్ కర్నూలు జిల్లా జరిగినటువంటి దాడి కూడా అంత రెడ్ల హయాంలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు గమనించండి, మీరు పరిపాలన సాగిస్తున్న ప్రజా పరిపాలన లేకపోతే రెడ్ల పరిపాలన. ఇలా ఒక ఉపాధ్యాయుడి పైన కూడా రెడ్లే దాడి చేయడం ఏంటి? ఏ మూలాలు చూసినా కానీ రెడ్లే దాడి చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా చెప్పుకోండి మీ రెడ్డి సామాజిక వర్గానికి, మీ రెడ్డి సంఘాలకి. రెడ్లందరూ కూడా మీరు హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మా బీసీసీ సమాజం కూడా దానికి తిరిగి కౌంటర్ ఇచ్చే స్థితిలోనే ఉంది. ఈ మానవ హత్యల్ని మానుకోండి. మానసికంగా, సామాజికంగా, మానసికంగా ఒక ఉపాధ్యాయుని మీరు హత్య చేసినట్లు దీన్ని భావిస్తూ ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా సంబంధిత మొన్న 2 తారీఖున మున్నాజ్పేట గ్రామంలో స్కూలులో పనిచేస్తున్నటువంటి నరేందర్ పైన అక్కడ ఉన్నటువంటి వారు రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అతని మీద చిన్న యాక్సిడెంట్ కేసు సాకుతో అతని మీద దాడి చేయడం, కుటుంబ సభ్యులు ఉన్నటువంటి 5గురు వారితో పాటు మరికొంతమంది కలిసి దాడి చేసి అతను బట్టలు చించివేసి విపరీతంగా కొట్టడం అనేది ఇది ఒక సమాజానికి ఒక సిగ్గుచేటైనటువంటి విషయము. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యమైన వృత్తి టీచరు. ఎందుకంటే భావి పౌరులుగా తీర్చిదిద్దేది పిల్లల్ని కాబట్టి, ఈ టీచర్లే కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడం అంటే సమాజం మీద దాడి చేయడం తప్ప మరొకటి కాదని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక దళిత టీచరు తెలిసినప్పటికీ కూడా ఆ ఊర్లో పనిచేస్తున్నటువంటి టీచర్ మీద అన్నీ తెలిసి ఇలా దాడి చేస్తుందంటే కావాలని అగ్రకులాలు పెత్తనం చెలాయించుకోవడం తప్ప మరొకటి కాదని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎస్సీ బీసీ వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఈ రెడ్డి కులం సంబంధించినటువంటి వారు ప్రోత్సహించడమే ఇలా రేవంత్ రెడ్డి బలం చూసుకొని ఇలా దాడులు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. దీనికి అందరం వ్యతిరేకిస్తూ ఇలా ఉపాధ్యాయ సంఘాలు, బీసీఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సిఐ గారికి, ఎస్ఐ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు అట్లాగే అటెంప్ట్ మర్డర్ కేసులు 2 బుక్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు అన్ని బీసీఎస్సీ సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమం చేపడతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే రేపు పొద్దున జరగబోయే కార్యక్రమాలకు మీరే బాధ్యత వహించాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నరేందర్ అనే ఉపాధ్యాయునిపై గత సోమవారం రోజున
పాఠశాల విధుల్లో భాగంగా కాంప్లెక్స్ పాఠశాలకు వెళ్తుండగా మధ్యలో జీవన్ రెడ్డి అనే వ్యక్తి అతనికి అజాగ్రత్తగా నడుపుతూ స్కూటీతో అతని కార్ని ఢీకొట్టడమే కాకుండా అతని కారులో నుంచి లాగి అతను కొట్టడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ కొడుకు బీతి సాయి, వాళ్ళ కూతురు సాయి మరియు సంపత్ రెడ్డి, నరేష్ అనే వ్యక్తులు అతి దారుణంగా గుడ్డలు చింపి అతన్ని విచక్షణ రహితంగా కొడుతూ దాదాపు హత్య ప్రయత్నం జరిగినట్టుగా మేము ఈరోజు భావిస్తున్నాం. ఇక్కడ మా ఉపాధ్యాయులందరూ అంటే ఒక్కరని కాదు, జిల్లా మొత్తంలో ఉన్న ఉపాధ్యాయులందరి తరఫున కూడా ఆ ఉపాధ్యాయునిపై దాడిని ఖండిస్తూ అది ఆ ఒక్క ఉపాధ్యాయునికి జరిగిన దాడిగా భావించట్లేదు. మేము జిల్లాలోని అందరు ఉపాధ్యాయులపై జరిగిన దాడిలాగా మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు మేము దర్పల్లి మండలం ఈ పోలీస్ స్టేషన్ కార్యాలయానికి వచ్చే ఉద్దేశం ఏంటంటే ఇలాంటి దాడులు భవిష్యత్తులో కూడా ఎప్పుడు జరగకుండా ఉండాలని కేవలం ఒక ఉపాధ్యాయ సంఘమే కాదు, ఇక్కడికి వచ్చేసి పిఆర్టీయు, తపాసు మరియు ఎస్డిటియు, డిటిఎఫ్ సంఘాలన్నీ కూడా ఆ ఉపాధ్యాయునికి మద్దతుగా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలందరి తరఫున కూడా ఎస్ఐ గారికి మా ఒక నోటీసు ప్లస్ పిటిషన్ మా ఉపాధ్యాయ సంఘాలందరి తరఫున కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అతనిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా అది హత్య ప్రయత్నమే అని మేము తెలుపుతూ ఆయనపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో మా దర్పల్లి మండలం కాదు జిల్లాలోని అన్ని మండలాల ఉపాధ్యాయుల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వారిని కేసు మామూలుగా నమోదు చేసినప్పటికీ మామూలు కేసుగా భావించకండి, దయచేసి అటెంప్ట్ మర్డర్ కింద ఈ కేసుని ఫైల్ చేస్తూ కఠినంగా శిక్షించాలని మా ఉపాధ్యాయులందరి తరఫున కూడా మీకు విన్నవిస్తున్నాం. జరిగిన దాడిని మేము ఉపాధ్యాయ లోకము మొత్తం దాన్ని చాలా బాధపడుతూ ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటన మరి ఎప్పుడు కూడా ఏ జిల్లాలో కూడా జరగకుండా అతనికి శిక్ష పడేలా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారని మా ఉపాధ్యాయ సంఘటన మరొకసారి మా నరేందర్ భద్రత చెప్తున్నాము. ఒక గురువునే ఇంత దారుణంగా కొట్టడం జరిగింది, అది మరీ చెప్పలేని పద్ధతి. కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష పడే వరకు మరి ఎవరు కూడా ఇలాంటి ఒక డ్యూటీలోని ఉపాధ్యాయుడిపై చేసుకోకుండా చూసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా శిక్ష పడే వరకు మేము ఊరుకోము. జిల్లా లెవెల్లో కూడా మా ఉపాధ్యాయ సంఘాల తరఫున ధర్నా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. మేము త్వరలోనే మళ్ళీ కమిషనర్ గారిని కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.